మనం కని, పెంచి, పెద్దగా చేసిన మన తల్లిదండ్రి మనకెంతవరకు తల్లిదండ్రి అయితారు? ఈ విషయం ఆలోచన చేయాల్సిన విషయం. ఒక మంచి సొసైటీ ఏర్పాటు కావాలంటే అది మన చేతిలోనే ఉంది. నీ మన పెళ్ళయ్యేంత వరకు మన తల్లిదండ్రి. ఆ తర్వాత వాళ్ళు మనకు తల్లిదండ్రి కారు. మన చుట్టాలు. మన కోసం సర్వం త్యాగం చేసిన ఒక గార్డియన్స్ వాళ్ళు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మేము ఇంతవరకు నీకు పే చేసినాము. నువ్వు మాకు ఏదన్నా ఈరా అనేటటువంటి అడిగేటటువంటి బిచ్చగాళ్ళు కాదు. ఇంత డిస్‌రెస్పెక్ట్ మనం కని, పెంచి, పెద్దగా చేసిన గార్డియన్స్‌కు అంటే తల్లిదండ్రి అనేటటువంటి వాళ్లకు మనం ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు చేస్తున్నది ఏమీ సేవ కాదు. వాళ్ళకి పే చేయాలి. వాళ్ళకి పే చేస్తే వాళ్ళు ఏమన్నా ఖర్చులు చేసుకొని వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ జీవనం గడిపేసే ప్రయత్నం చేస్తారు ఆ వృద్ధాప్యం లోపల, ఆ చేతగాని టైం లోపల. ఎందుకంటే చేతనైన టైం లోపల నీ కోసమే, బిడ్డ కోసమే, కొడుకు కోసమే సర్వస్వం వాళ్ళు త్యాగం చేసినారు. కాబట్టి మనము అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు పే చేయాలి. నీవు ఎంత సంపాదించో అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మనం అడుగుతలేరు కదా. నీవు ఎంతనో ఏర్పాటు చేసి తల్లికి వేరుగా, తండ్రికి వేరుగా ఇవ్వాలి. మా తల్లిదండ్రులు తాగుతున్నారు, అది వేస్ట్ చేస్తున్నారు, తాగి ఆడంతే అడబడిపోతున్నారు, అదంతా నీకు అవసరం. ప్రభుత్వమే దుకాణాలు పెట్టి అమ్ముతున్నప్పుడు అది తప్పేదవుతుంది. అది ఇల్లీగల్ కాదు. ఇప్పుడు తాగి ఇంట్లో పోయి తాగి పండుకోమంటున్నది. ప్రభుత్వం నడవాలంటే తాగాలి కదా, తాగని తప్పేవి లేదు. నువ్వు ఇవ్వాల్సినటువంటి విషయం ఇవ్వాలి. లేకపోతే నీ మనసు వాళ్ళ మీద, మీ మీద, అంటే నీ భార్య మీద, నీ పిల్లల మీద, అది మీ మీద వాళ్ళకు చాలా బాధ ఎక్కువవుతుంది. బాధ ఎక్కువైనప్పుడు ఆ ప్రభావం మీ కుటుంబం మీద పడి మీరు హ్యాపీగా ఉండజాలరు. నీ తల్లిదండ్రులకి ఇంత జీతం ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఎవరికి ఏ రోగాలు రావు, ఒక మంచి సొసైటీ ఏర్పాటవుతుంది. ఇది సత్యము. నమస్కారం. థ్యాంక్ యూ.